సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పట్టణను అడ్డుకుంటామన్న పిలుపుతో రుద్రంగి మండలి తాజా మాజీ సర్పంచ్లను బీఆర్ఎస్ నాయకులను బుధవారం వేకువజామునే స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్లు నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టి గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల పాలే గ్రామాలు తిరగలేకపోతున్నామని, పెండింగ్ బిల్లులను చెల్లించి తమను ఆదుకోవాలని గత కొన్ని రోజులుగా నిరసనలు తెలుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం తమని పట్టించుకోవడం లేదని, ఈ క్రమంలో బుధవారం వేములవాడ ఆలయ అభివృద్ధి పట్టణ అభివృద్ధి పనుల ప్రారంభానికి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకొని నిరసన తెలిపి గోడు వినిపించాలని చూస్తున్న తమను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వం వెంటనే తమ పెండింగ్ బిల్లులను చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మంజూరు చేస్తానని చెప్పండి. మీరు ఏదైతే ఉందో మా అక్కలకి ఇస్తున్నటువంటి 2500 రూపాయలు ఇస్తానని చెప్పారు. అది ప్రకటించారు. మీకు దమ్ముంటే తులం బంగారం ఇయ్యుర్రి, మీకు దమ్ముంటే స్కూటీ ఇయ్యుర్రి, మీకు దమ్ముంటే ఏవైతే ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ పెడుతున్నారో దాన్ని ప్రకటించు. కానీ ఇవన్నీ మీరు ఇచ్చినటువంటి దొంగ హామీలను పక్కన పెట్టి ఇవాళ కల్లిపొల్లి మాటలు చెప్పడానికి ఇవాళ వేములవాడ మీటింగ్ పెడతా ఉన్నారు. గత మా ఎమ్మెల్యే గారు నువ్వు ఏ మీటింగ్ అయితే పెడుతున్నావో ఆ వేములవాడ గుడికి ఆల్రెడీ ఒక ప్లానింగ్ ప్రకారం అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ గుడి చెరువునంతా పూర్తి ఇవాళ మైదానం చేసినాం. మరి మీరు ముఖ్యమంత్రి హోదాలో అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలు, మీరు శంకుస్థాపనలు చేసిన అనేక పనులున్నాయి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేసిర్రు. మరి ఇలా మీరు గెలిచి కూడా సంవత్సరం అయితే ఉంది, ఏ ఒక్క పనిని కూడా మీరు ప్రారంభించలే. కాబట్టి మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను, మీరు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయండి. అదే మీకు ప్రజలు మీకు అదేవిధంగా రైతు భరోసా కానీ, మరి అనేక పథకాలు, మహాలక్ష్మి పథకం కానీ ఇంకోటి కానీ ఏ ఒక్కటి కూడా ముందుకు పడతలేదు. మరి వాటిపైన దృష్టి పెట్టాలి. అదేవిధంగా స్థానికంగా ఇక్కడ జిల్లాలో మరి ఒక ఎమర్జెన్సీ లాగా పాఠశాలలకు సెలవులు ఇప్పించడం ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడిది? డిఈఓ గారు పాఠశాలలకు సెలవులు ఇచ్చి ముఖ్యమంత్రి గారు మీటింగ్లకు తోలేస్తారా స్కూల్ బస్సులను? మరి ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, అనేక ప్రైవేటు బస్సులు ఉంటాయి. స్కూల్ బస్సుల్ని ఎందుకు బంద్ చేయవలసిన అవసరం వచ్చింది మీకు? ముఖ్యమంత్రి వర్యులు వేములవాడ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా మరి ఈరోజు అర్ధరాత్రి మరి బీఆర్ఎస్ ముఖ్య నాయకులను, అలానే ప్రజాప్రతినిధులను, అలాగే గ్రామ సర్పంచ్లను అర్ధరాత్రి మరి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి మరి నిర్బంధించడం జరిగింది. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలా సర్పంచులు మరి మొదటిసారి, ఇప్పటికీ రెండోసారి ఈ ప్రజాపాలనలో మరి స్టేషన్లో నిర్బంధించడం. ఎందుకంటే గత 15 సంవత్సరాల్లో మరి దేశంలోనే మోడల్ విలేజ్గా తీర్చిదిద్దిన ఘనత మరి మన తెలంగాణ సర్పంచులది. అలాంటి సర్పంచులను మరి ఈ విధంగా మరి వాళ్ళ న్యాయమైన పోరాటం మరి గత 5 సంవత్సరాల కాలంలో మరి వాళ్ళు సొంత డబ్బులు పెట్టి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 50-60 లక్షల రూపాయలు పెట్టి మరి 50-60 లక్షల రూపాయలు వాళ్ళకి పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఆ బిల్స్ కావాలని మరి ఒక వినతి పత్రం ఇద్దామని, ముఖ్యమంత్రికి ఇద్దామని ఒకటి అనుకుంటే దాన్ని మరి ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి ఒక్క మండలంలోని ఉన్న సర్పంచులందరినీ ఇలా పోలీస్ స్టేషన్లో మరి నిర్బంధించడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేశానికి వెన్నుముక్క గ్రామాలు, అలాంటి గ్రామాలను ఇలా దేశంలోనే నంబర్ 1 గ్రామాలకు తీర్చేసిన ఘనత మరి సర్పంచులది. మరి అలాంటి వారిని కూడా ఇలా నిర్బంధించడం అనేది నిజంగా ఈ స్వతంత్ర కాలంలో సర్పంచులను నిర్బంధించిన చరిత్ర అయితే ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే అది దక్కుతుందని నేను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఇట్లాంటి చర్యలు చేయకుండా ప్రజల మంచి సౌకర్యాలు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయాలి. కానీ ఇట్లాంటి కక్షపూరితమైనటువంటి అరెస్టులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, వీటినన్నింటినీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై చెల్మడ.